నెల్లూరు జిల్లా గూడూరు నందు గల ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నందు చైర్మన్ ఒంకి పెంచలయ్య మాట్లాడుతూ 2025-26 సంవత్సరం నుండి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ టు డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన సందర్భంగా తమ యూనివర్సిటీని బెంగళూరు నందు కూడా ప్రారంభించామని, రెండింటిలో కూడా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో 980 మార్కుల పైన సాధించిన వారికి మేనేజ్మెంట్ కోటా ద్వారా పేదలకు ఉచిత సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పత్రికా విలేకరుల పిల్లలకు ఉచిత సీట్లు అందజేస్తామన్నారు. తమ కాలేజీ 2001లో ప్రారంభించి 2013లో అటానమస్ పొంది 2025-26 విద్యా సంవత్సరానికి టు బి డీమ్డ్ యూనివర్సిటీగా సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియచేయడం ఏమనగా, ఈ యూనివర్సిటీ నందు ఉన్నత విద్యను అభ్యసించే కొరకు తమ కాలేజీలో చేరవలసిందిగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఓ రామయ్య, ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు. మా విశేషాలు, మా వార్తలు ప్రజలకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, విద్యార్థులకి వాళ్ళకి అందజేయడంలో మీ యొక్క చురుకైన పాత్రకి మేము ఎప్పుడూ కూడా వెళ్ళవేళలా మేము మీకు ధన్యులుగా ఉంటాము. అలాగే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 26వ సంవత్సరం అడుగెట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ, అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం. అటువంటి ప్రత్యేకతలు సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ 3 డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద రావడం, గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒకటి, ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ రెండిట్లో కూడా స్టూడెంట్స్ నేను అడ్మిట్ అయిన వాళ్ళు 2 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 2 ఏళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి, ఈ అవకాశం ఉంటుంది. అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు. ఈ జనరల్ కేటగిరీ ఒకటి. రెండోది, స్టూడెంట్స్ గూడూరులో చేరిన వాళ్ళు 3-4 సంవత్సరాలు కాబట్టి బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్సెస్ తీసుకొని అక్కడ ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆదిశంకర తీసుకుంటుంది. అది ఒక విశేషం. రెండోది, 75% మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన 10% మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీట్స్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చినాము. వాళ్ళందరూ చాలా బాగున్నారు. అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో, ఆర్గనైజేషన్లో ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము 75% అబవ్ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుందనేది మీ పత్రిక ద్వారా విద్యార్థులకి, తల్లిదండ్రులకి చేర్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము. మెరిట్ని ఎప్పుడు ఆదిశంకర ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్స్ పేదవాళ్ళైనా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్టిట్యూట్ చేసే టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది. బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీకి అనుకూలమైన కోర్సులన్నింటినీ స్టార్ట్ చేస్తాము. వాటన్నిటికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ 2 మాటలు ఖచ్చితంగా మేము మాటగా హామీగా ఇస్తున్నాము. మిగిలిన విశేషాలు మా ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ రాజయ్య గారు కానీ, అలాగే మా అడ్మిషన్స్ మొత్తం టోటల్ కోఆర్డినేటర్గా మాకు సహకారం చేసే కరుణాకర్ రెడ్డి గారిని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ 2013లో అటానమస్గా అయ్యి 2025లో డీమ్ స్టేటస్ పొందింది. సో ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం ఈ యూనివర్సిటీకి ఏంటంటే కౌన్సిలింగ్ కోటాలో సీట్స్ ఉన్నామండి. సో ఈ ఇయర్ ఏంటంటే ఈ కాలేజ్కి మొత్తం మేనేజ్మెంట్ కోటా సీట్సే ఉంటాయి.
సో ఈ డీమ్డ్ యూనివర్సిటీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అదర్ స్టేట్స్కి వెళ్ళడం, సో అది కూడా ఏంటంటే నాణ్యత లేని కాలేజెస్కి చాలా కాలేజెస్కి వెళ్ళడం. సో ఇక్కడ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాటితో పోల్చుకుంటే చెన్నైలో చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇవన్నీ ఏం చూసుకోకుండా ఏంటంటే బయటికి వెళ్ళేసి అది డీమ్డ్ ఉందా, అది స్టేట్ యూనివర్సిటీనా, అటానమస్ ఇవన్నీ ఏం చూసుకోకుండా జాయిన్ అవుతున్నారు. సో అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ ఆదిశంకర యూనివర్సిటీ అనేది మంచి అవకాశం. సో ఈ సంవత్సరం ఈ గూడూరు లొకేషన్లోనే కాకుండా బెంగళూరు లొకేషన్లో కూడా ఒక ఆఫ్ క్యాంపస్ అనేది స్టార్ట్ చేశాం. సో ఈ 2 క్యాంపస్ల్లో ఏంటంటే మీకు 970 ఎవరైతే 975 మార్కులు వచ్చి ఉంటాయో ఆ స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రీ సీట్స్ ఇస్తారు. సో ఫ్రీ సీట్స్ ఇస్తే ఈ ఇయర్ వరకు ఏంటంటే ఫ్రీ సీట్స్ ఇస్తారు. సో ఏంటంటే దాన్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. లభించినటువంటి ప్లేస్మెంట్స్, అదేవిధంగా ప్రతిభ అవార్డ్స్, ఇవన్నీ కూడా ప్రతి విజయాన్ని కూడా మేము సాధించిన ప్రతి విజయాన్ని ప్రజలందరికీ తెలియజేసి మా అభివృద్ధికి 20 సంవత్సరాలుగా మీరు సహకారం అందించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల 2001లో స్థాపించాం. ఆ రోజు ఈ రోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి, అదేవిధంగా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆదిశంకర నుంచి వెళ్ళినందుకు మేము గర్వపడుతున్నాం. అదే కళాశాల స్థాయి నుండి స్టార్ట్ అయిన మా ఆదిశంకర ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం యూనివర్సిటీ కానీ ఏఐసిటీ అంతా కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర అడ్మిషన్స్ ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతాయని మీ అందరికీ తెలియజేసే దానికోసం ఈరోజు పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మొదట్లోనే ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో 50 విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆదిశంకర అడ్మిషన్స్ విధి విధానాల గురించి చైర్మన్ గారు మీకు వివరిస్తారు. అందరికీ ధన్యవాదాలు. మా విద్యా సంస్థ 2001లో స్టార్ట్ చేసినప్పుడు 180 ఇంటేక్తో, అంటే ప్రతి బ్రాంచ్లో కూడా 60 సీట్లు, ఈసీ 60, సిఎస్సి 60, ట్రిపుల్ 60 సీట్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా 2004లో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాకు. తర్వాత 2009లో ఎన్బిఏ అక్రిడేషన్ వచ్చింది. 2013లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ రీజియన్లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అనేది కూడా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి, సభాముఖంగా తెలియజేయడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్తో పాటు జనరల్ ఆదిశంకర విద్యా సంస్థ, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ 3 159 1956 యాక్ట్ ప్రకారం జనరల్ కేటగిరీలో డీమ్డ్ టు బి యూనివర్సిటీగా అవతరించిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విద్యా సంస్థలో మేము ఇంజనీరింగ్తో పాటు బీబీఏ, బీసీఏ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, బీ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ని, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా, ఫార్మసీని ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము. ఈ మీరు పత్రికా మిత్రులు కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మా స్టేక్ హోల్డర్స్ అంతా కూడా మా మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా 10 బాధ్యతగా తీసుకొని
నెరవేరుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.